ఇంట్లో వాడే రెగ్యులర్గా వాడే కొన్ని వస్తువుల గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఫేస్ పౌడరు, టాల్కమ్ పౌడరు. మనం చిన్నపిల్లలకి ఎక్కువగా వాడేది టాల్కమ్ పౌడర్. అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు. దాన్ని మనము ఫేస్కి వేస్తాము, ఇంకా మొత్తం జెనిటల్ ఏరియాలో అంతా వేస్తూ ఉంటాము, సంకల్లో వేస్తాం, ఎక్కడెక్కడో వేస్తాం. దాంట్లో ఉండే ఆ సిలికాన్ కానీ మెగ్నీషియం కానీ రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆ వజీనా నుంచి ట్రావెల్ చేసి ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి ఓవరీస్కు చేరి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చేదానికి టాల్కమ్ పౌడర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వాళ్ళ వెబ్సైట్లో, అఫిషియల్ వెబ్సైట్లో క్లియర్గా చెప్పినారు. సో మనము ఒక్కొక్క వస్తువు అవసరం లేదు అనుకునేటివి ఇంట్లో నుంచి డిస్కార్డ్ చేస్తూ వచ్చే కొద్దికి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. నిజంగానే అది అవసరమా, నిజంగానే అవసరమైనవి కాస్ట్లీ ఉంటాయా, అవి ఈజీగా దొరకవా అనుకునే దాని మీద మీరు టైం పెట్టి మనకు కావలసిన వస్తువుల కోసము, అది చెక్కగానికి నూనె కావచ్చు, ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, ఆర్గానిక్ కూరగాయలు కావచ్చు, ఇంకా మీరు మనం అనుకుంటా ఉన్నట్లు ఒక అద్భుతమైన మంచి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కావచ్చు, చెట్ల మధ్యలో జీవన విధానం కావచ్చు, వీటి కోసము మీ టైము, ఎనర్జీ, డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా తప్పేమీ లేదు. అదే అనవసరమైనవన్నీ వదులుకొని ఏది అవసరమో దాని మీద మన ఫోకస్ అంతా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేదానికి మీకు చాలా ఆస్కారం ఉంది. సో టాల్కమ్ పౌడర్లో ఉండే లంగ్స్ నుంచి, ముక్కులో నుంచి పోయి లంగ్స్ లేకపోయి ఆ లంగ్కి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా టాల్కమ్ పౌడర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజను. ఒక స్క్వేర్ ఇంచ్లో 600 నుంచి 800 హోల్స్ ఉంటాయి. సో సెబేషియస్ గ్లాండ్స్ ఉండి వాటి నుంచి సెబమ్ అనే ఒక ఫ్లూయిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ సెబమ్ అనే ఆ ఫ్లూయిడ్ ద బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఇన్ ద వరల్డ్, మేడ్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ. సో దాన్ని మనము డీప్ క్లీన్సింగ్ లోషన్ వేసేసి పౌడర్లు వేస్తాం. పౌడర్లు వేసినప్పుడు ఈ మొత్తము హోల్స్ అన్నీ, పోరస్గా ఉండే హోల్స్ అన్నీ ఫిలప్ అయిపోతాయి. సో ఫ్రీగా బాడీలో తయారయ్యి స్కిన్ నుంచి బయటికి ఎక్స్క్రీట్ చేసేదానికి మార్గం లేకుండా సిమెంట్ సీల్ చేసినట్లు అయిపోతాయి అన్నమాట. అందుకే మనము ఎక్కడైనా బయట పోయి వచ్చాడు ముఖంతో నీళ్ళు కడుక్కుంటానే, అబ్బా ప్రాణం లేసి వచ్చినట్లుందిరా, ఫ్రెష్గా ఉంది అనుకుంటాం. అంటే నీళ్ళు కడుక్కుంటే ఎనర్జీ వచ్చేది ఎట్లా అంటే స్కిన్ కూడా బ్రీత్ చేస్తుంది. అదే విషయం మన బట్టల విషయంలో కూడా చూసుకుంటే కాటన్ బట్టలు వేసుకునేటువంటి చాలా కంఫర్టబుల్గా, చాలా బ్రీతింగ్గా చాలా బాగా ఉంటుందన్నమాట. అదే మనము ఒక నైలానో ఏదైనా సింథటిక్ షర్ట్ వేసుకున్నామనుకోండి, సఫికేషన్గా ఉంటుంది, చెమట పట్టేస్తూ ఉంటుంది, డిస్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇవన్నీ మనము నేచర్తో మెర్జ్ అయితే ఆ గాలి ఎలాంటిది, మన తినే ఫుడ్తో మనకి ఎట్లా ఎనర్జీ ఉంది, మన తాగే నీళ్ళతో మనకు ఏ రకంగా ప్రాణం లేసొచ్చినట్లు అవుతా ఉంది, ఇట్లా విషయాలన్నీ తెలుస్తూ వస్తాయి. మనకు గ్లో అనేది, ఎనర్జీ అనేది ఇంటర్నల్గా లోపల నుంచి రావాలి. పైనుంచి మనం పూసుకునే క్రీములు, మనం వాడుతూ ఉండే వస్తువులతో వచ్చేటివన్నీ చాలా టెంపరీ. దానివల్ల స్కిన్ను, మన శరీరము చాలా బాధపడుతూ ఉంటుంది. వీటి నుంచి బయటపడిన చాలా మంది సేఫ్గా, హ్యాపీగా ఉన్నారు. ఇంకా అందం కోసము, ఆరోగ్యం కోసము బయట డబ్బాలు, విటమిన్ మాత్రలు, ప్రోటీన్ పౌడర్లు, ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్, ఇవన్నీ తినే వాళ్ళకందరికీ రకరకాల సమస్యలు వచ్చినాయి. మజిల్స్ వీకెన్ అయిపోయి షివరింగు, డెమెన్షియా, పార్కిన్సన్స్, ఇలాంటి చాలా జబ్బులతో సఫర్ అవుతూ ఉన్నారు. దీని నుంచి రివర్స్ వచ్చేదానికి మళ్ళీ మందులు వాడతారు. ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో కిడ్నీలు డ్యామేజ్ కావడము, లివర్ డ్యామేజ్ కావడము, ప్యాంక్రియాస్ మీద లోడ్ ఎక్కువ పడడము, బీటా సెల్స్ పోవడము, ఇప్పుడు షుగర్లు రావడము, డయాబెటీస్లు, బీపీలు రావడము, రకరకాల సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. సో నేచర్కి ఎంత క్లోజ్గా ఉండి ఎన్ని అనవసరమైన వస్తువులు మనము మన జీవితం నుంచి బయటకు పెట్టేస్తే మీరు అంత సేఫ్గా ఉంటారు. చాలామంది అడుగుతుంటారు, ఎట్లా ఆరోగ్యంగా ఉండాలా చెప్పండి అని. మీరు ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు ఇంత ఆహారం తినేసి ఆ రెయిన్ వాటరో హార్వెస్ట్ చేసుకొని ఆ నది నీళ్ళలో, చెరువు నీళ్ళలో పొల్యూషన్ కాకుండా ఉండేటివి వాటిని వాడుతా, లేదా టాప్ లేయర్లో ఉండే సర్ఫేస్ వాటర్ ఏదైనా మంచిగానే ఉంటుంది. ఒకసారి టీడీఎస్ చూసుకోండి, 400 కంటే లోపలుండి మీ ఏరియాలో పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏమీ లేకపోతే అది సేఫ్ వాటర్. మీ చెరువులు ఉంటే దాంట్లో గార్బేజ్, డ్రైనేజ్ ఏమి కలవకుండా జాగ్రత్తగా కాపాడుకొని మీరందరూ కలిసి చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ నీళ్ళు తాగండి, చాలా సేఫ్గా ఉంటారు.
ఆ నీళ్లు తాగి మంచి గాలి పీల్చుకొని మన పెద్దోళ్ళు తినే జొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు, సామలు, ఆరికలు వీటిలో ఎన్ని వీలైతే ఇవి తింటూ ఎప్పుడన్నా ఆర్గానిక్గా పండించిన రైసు తిన్నా పర్వాలే, ఎంత తక్కువ తింటే అంత మంచిది. అది కూడా రైస్ మీరు రాయలసీమ, తెలంగాణ ఏరియాల్లో ఎక్కడ నీళ్లు ప్రాబ్లం ఉందో అక్కడ చేయకుండా ఆ నీళ్లు ఎక్సెస్ ఉండి వేరే ఏమి పంటలు పెట్టడానికి లేదు, ఇంతెత్తు నీళ్ళు నిలిచిపోయినాయి అనుకునే ఏరియాలో పండించిన ఆర్గానిక్గా పండించిన రైస్ తిన్నా, అది కూడా ఎక్కువ పాలిష్ లేకుండా ఆర్గానిక్గా పండించి తిన్నా మంచిదే, అదేమి చెడ్డదేం కాదు. కానీ ఆల్రెడీ ఒబేస్గా ఉండి లావుగా ఉండి జబ్బులు ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు మాత్రము రైసు, గోధుమల్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు.